నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, యాక్టర్ అండ్ ఆర్టిస్ట్ కూడా మహేష్ గుడిగుట్ల గారు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు కొన్ని చిట్ చాట్ కూర్చోండి. నమస్కారం. నమస్తే. సో మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? ఇండస్ట్రీ వచ్చి అయితే చాలా ఇయర్స్ అవుతుందండి. కానీ నేను లాస్ట్ 2 years నుంచి ఇండస్ట్రీలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి అంటే చెప్పాలంటే లాస్ట్ 2 years నుంచే నాకు బాగా ఇండస్ట్రీ టైం కలిసి వచ్చింది అనుకోవాలి. లాస్ట్ 2 years నుంచి ఉంటున్నారు. ఓకే. సో అసలు వాట్స్ యువర్ గోల్? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఏమనుకొని వచ్చాను మీరు? ఇండస్ట్రీకి వచ్చే ముందు నేను అనుకుందంటే అండి, ఒక హీరోను ఒక విలను అట్లా అనుకుంటున్నాను. ఒక మంచి గుడ్ ఆర్టిస్ట్ అంటే మనకి ఏ క్యారెక్టర్ అయినా కూడా ఇస్తే చేయగలగాలి, ఒక మంచి గుర్తింపు పొందాలి అనే ఉద్దేశంతో నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చెప్పాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కదండి. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, రీసెంట్లీ ఆయన చనిపోయారు. సో మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. సో నేను అంతకుముందు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేశానో అవన్నీ వైండప్ చేసేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్గా ఉంటున్నాను నేను. ఓకే. సో మీరు ఇంతవరకు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? ఎలాంటి రోల్స్ మీకు వచ్చాయి? టోటల్గా అండి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఒక 5 movies చేశానండి. 5 moviesలో 3 నెగిటివ్ రోల్స్, ఒక 2 movies హీరోగా చేశాను. సో ఆల్మోస్ట్ అందులో 2 రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ హీరోగా చేసిన సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఇంకో 1-2 monthsలో రిలీజ్కి వస్తాయి బయటికి. ఓకే. సో మీకు ఇష్టమైన రోల్స్ ఏంటి? అంటే నెగిటివ్ రోల్స్ ఇష్టమా, లేకపోతే నార్మల్గా హీరోగా యాక్ట్ చేయాలని ఇష్టమా? ఎలాంటి రోల్స్ ఇష్టము? అండ్ డైరెక్టర్స్ మీకు సజెషన్ చేసేది ఏంటి? అంటే నాకు పర్టికులర్ ఇష్టమైన గోల్స్ ఏంటంటే తొందరగా ఒక ఆర్టిస్ట్గా బయటికి రావాలి, గుర్తింపు తెచ్చుకోవాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్ అనేది ఎత్తుకోవాల్సి వస్తుంది. దాంట్లోనే భాగంగా నేను నెగిటివ్ ఎక్కువ చేద్దాం అనుకుంటాను. నెగిటివ్ అనేది కూడా ఎట్లా అంటే ఉంటారు నవేడేస్ ఉన్న దాంట్లో ఏదైతే బాగా రిసీవ్ చేసుకుంటారో అట్లాంటి క్యారెక్టర్ చేయాలని నా ఉద్దేశం. ఓకే. సో మీరేమైనా ప్రొడ్యూసింగ్ ట్రై చేశారా? లేదండి, నేను ప్రొడ్యూసర్గా ఎప్పుడు చేయలేదు. అంటే ఫ్యూచర్లో తెలియదని ఇప్పటివరకు అట్లా ట్రైస్ అయితే చేయలేదు. ఓకే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే డైరెక్ట్గా ఎవరం రాలేము. సో స్టార్టింగ్లో ఎలాంటి ట్రయల్స్ చేశారు మీరు? సో లాస్ట్ ఓకే అండి, మీరు అడిగింది క్వశ్చన్. లాస్ట్ యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ నేను ఇండస్ట్రీకి ట్రై చేశాను. అప్పట్లో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ బ్యాక్ అయ్యాను. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. నాకు దీంట్లో బాగా అంటే నా యాక్టింగ్ కానీ, నా స్కిల్స్ కానీ, స్క్రీన్ పరంగా నేను నాకు బాగుంటామని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తులు 2 ఉన్నారు. ఒకటి ఇప్పుడు నాతో కలిసి ట్రావెల్ చేస్తున్న ఎన్ఎన్ రాజు గారు అని డైరెక్టర్ ఆయన ఉన్నారు. అండ్ వరప్రసాద్ గారు అని చెప్పి ఇంకో డైరెక్టర్ ఉన్నారు. సో వరప్రసాద్ గారిని ఫస్ట్ నేను అప్రోచ్ చేయాను. ఒక ఫిల్మ్ యాప్లో నన్ను చూసి నా ఫోటోస్, నా స్కిల్స్ అని చూసి నన్ను అప్రోచ్ చేయాలి. సో బ్రదర్ ఇట్లాంటి క్యారెక్టర్స్ని చేయగలుగుతామని ఫస్ట్ అప్రోచ్ చేయను ఆయనే. సో ఆ టైంలో అనుకోకుండా కొద్ది సినిమా స్టార్ట్ కావాల్సిందే, కొద్దిగా లేట్ అయింది. ఈ లోపల మా ఎన్ఎన్ రాజు గారు పరిచయం అయ్యారు. సో ఆయన నన్ను ప్రోత్సహించి అన్ని రకాల ముందుకు తీసుకెళ్తున్నారు బాగా. ఓకే. సో ఈ సినిమాలు కాకుండా మీరు ఇంకా పార్ట్ టైంలో ఏం చేస్తారు? ప్రజెంట్ అయితే ఓన్లీ దీనినండి, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద. నా ఖాళీ ఉన్న టైంలో లేకపోతే కెరీర్ గురించి ప్రాక్టీస్, లేకపోతే సినిమా ఆఫీస్లో వెళ్ళడము, వీళ్ళని డైరెక్టర్స్ కలవడము, ఇట్లాంటి ట్రైస్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అంతకుముందు బిజినెస్ అయితే చేశాను, అవి ప్రజెంట్ వైండప్ చేశాను. ఏదైనా ఫుల్ కాన్సన్ట్రేషన్ దీంట్లోనే, ఏదైనా గోల్ సాధించాలి, దీంట్లోనే నేను నిలబడాలి, ఒక ఆర్టిస్ట్కి ఎదగాలి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండాలని నా కోరిక. ఓకే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే చెప్పాలంటే చిన్న చేశానండి. దాంట్లో ఏమి ఇస్తారండి, ఏదో ట్రావెల్కి చిన్న ఖర్చులు ఇస్తారు, దాంతో సరిపెట్టుకునేవాళ్ళం. ఏదైనా మన ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది ఎంత అని మనకు ఇది ఉంటుంది? ఒక 3,000తో స్టార్ట్ అయింది. ఓకే, నైస్. సో 3,000 తక్కువ కాదు, అంటే మీరు 2 years బ్యాక్ నుంచి చేస్తున్నారు కాబట్టి. సో షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అయితే చాలా చేశారండి, చాలా ఉన్నాయి. యూట్యూబ్లో సాంగ్స్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఒక ఎట్లేదైనా ఒక 10 అబౌవ్ ఉంటాయి యూట్యూబ్లో. సాంగ్స్ అయితే ఒక 5-6 ఉంటాయి. సో మీకు ఎక్కువగా స్క్రీన్ పైన మీరు చాలా చేశారు అన్నారు కదా, అంటే షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, మీతో పాటు యాక్ట్రెస్గా ఎవరు బాగా చేశారు? ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారా? ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎక్స్‌రో అని చెప్పి దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ ఉంటుంది నాది.
కంప్లీట్ నెగిటివ్ అంటే నెగిటివ్ షేడ్ మొత్తం. ఒక పోలీస్ అయిన కూడా ఇలా బిహేవ్ చేయొచ్చు అనేది ఒక సినిమా. దాంట్లో కేదార్ శంకర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళతో ట్రావెల్ అయినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. సో అంత పెద్ద యాక్టర్స్తో షేర్ చేసుకున్నందుకు ఇంకా వెరీ వెరీ హ్యాపీ నేను. ఓకే. సో ఇండస్ట్రీ అంటే ఈజీగా మనకి ఛాన్స్ అనేవి ఏవి రావు. సో అబ్బాయిలకి ఇంకా చాలా కష్టం. సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎట్లా అంటే మన ఉన్న ప్రొఫెషన్లో మార్కెట్లో రకరకాలుగా ఫేస్ చేసి ఉంటాం, మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ కోసం అక్కడికి వెళ్తే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుందండి. హీరో అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు అవకాశం ఇస్తారని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక ఆఫీస్ బాయ్ కాడి నుంచి ఒక డైరెక్టర్ వరకు అందరినీ బదిలాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. రకరకాల టెన్షన్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఎప్పుడైతే ఒక మంచి పొజిషన్కి వెళ్ళి నిలబడగలుగుతామో అప్పటి వరకు కష్టాలు తప్పదు ఇండస్ట్రీలో. మంచి పెద్దవాళ్ళకే తప్పదు, అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో అమ్మాయిల కంటే అది వేరే విషయం. సో అబ్బాయిలకు అడిగినప్పుడు వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొని 50% మాకు ఇచ్చేసి మీరు చేయండి అంటారా, లేకపోతే ఫ్రీగా చేస్తారా మీరు? అట్లాంటివి కూడా ఎదురైనాయండి. కాకపోతే నేను ఎక్కడ కూడా అట్లాంటి కమిట్మెంట్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నేను దానికి ముందుకు వెళ్ళలేదు. సో నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా పర్లేదు, కానీ అట్లీస్ట్ అవకాశాల కోసం వెయిట్ చేశాను నేను. అట్లా కూడా చేశాను. మనకు గుర్తింపు రావాలి, ఫస్ట్ మనం చేయాలి, ఏదో చేయాలి, అట్లీస్ట్ అదే స్క్రీన్లో కనిపిస్తే చాలు, ఒకసారి అవకాశాల కోసం ఇచ్చుకోవాలని చేశాను అట్లా కూడా. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ స్టేజ్లో వెళ్తున్నాను ఇంకా. సో సీరియల్స్కి సినిమాలకి మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? స్క్రీన్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇక్కడ ఏం లేదండి, అది స్క్రీనే ఈ స్క్రీనే. కాకపోతే ఈ చిన్న స్క్రీన్ అంటారు, పెద్ద బిగ్ స్క్రీన్ అంటారు. దీంట్లో అయితేనేమో డైలీ ఎపిసోడ్ వైజ్గా వెళ్తుంటుంది, ఇయర్ వెళ్తుంటుంది ఎపిసోడ్. సినిమా అయితేనేమో ఒక 2.5 అవర్లో ముగిసిపోతుంది. సో కంపారిజన్స్ వాళ్ళ యాక్టర్సే వీళ్ళ యాక్టర్సే. కాకపోతే బెటర్ చూస్ ఏంటంటే ఎవరెవరు అవగాహన పడుతుంది. నేనున్నాను అంటే సీరియల్స్ కూడా కొన్ని చేశాను, కానీ కంప్లీట్ బిగ్ స్క్రీన్లో ఉండాలి, బిగ్ స్క్రీన్లో నేను కనపడాలి. అందుకోసమే నేను పోరాడుతున్నాను ఇప్పుడు, దాంట్లోనే నిలబడాలని నా కోరిక. సో ఫైనల్గా అంటే మీరు లాస్ట్ ఏం అవుతే బాగుంటుంది, నేను ఉన్నంత వరకులో లాస్ట్కి మిమ్మల్ని మీరు మహేష్ గారు అంటే ఏం చూసుకోవాలనుకుంటున్నారు? ఒక యాక్టర్గానండి, ఒక యాక్టర్గా నాకు గుర్తింపు వస్తే చాలా ఇండస్ట్రీ. ఇప్పుడు అవి హీరోనా విలనా అనేది మన ఉన్న షేడ్ని బట్టి, మనం ఉన్న అంబియన్స్ బట్టి, మనం ఉన్న అపియరెన్స్ బట్టి పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేనేంటంటే ఒక ఆర్టిస్ట్గా వీడికి ఇది ఇస్తే వీడికి కరెక్ట్ చేయగలుగుతాడు, ఏదైనా న్యాయం చేయగలుగుతాడు అన్న ధోరణిలో వెళ్తున్నాను నేను. అంటే వీడికి ఈ క్యారెక్టర్స్ చేయగలుగుతాడు, ఎనీ క్యారెక్టర్కి వీడి సిద్ధం. అంటే ఒక హీరోనే కాదు, ఒక విలనే కాదు, ఎనీ క్యారెక్టర్ వెయిట్ చేయగలుగుతాడు. అట్లాంటప్పుడు మనం ఇండస్ట్రీలో నిలబడతాం. ఒకటే గోల్ పెట్టుకొని ఇదే చేస్తానే కుదరదు. ఓకే. సో ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్ పీపుల్కి మీరేమంటారు? అంటే ఇండస్ట్రీకి రావద్దా, చదువుకొని జాబ్స్ చేసుకోండి, వద్దు ఇండస్ట్రీకి అంటారా, ఏమంటారు? ఇండస్ట్రీ ఎప్పుడు కూడా తప్పు కాదండి. చాలామంది అనుకుంటారు యాక్చువల్లీ అందరికి కావాలి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా అనేసరికి ఎట్లా మాట్లాడుకుంటే సినిమా వాళ్ళ మాట్లాడుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఏ పొజిషన్ ఉన్నా కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో వాడి మైండ్ రిలాక్స్ ఇచ్చేది ఒక సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్. సో ఏంటంటే అందరికీ పాసిబిలిటీ ఉండదు, అందరికీ పాసిబిలిటీ ఉండడానికి కోరుకున్నాను. చదువుకుంటూ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అటు జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంచి ప్రొఫెషన్స్ ఉండి అప్పుడప్పుడు టైంపాస్కి వచ్చి అదే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనే వాళ్ళు ఉన్నారు. చాలా ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్ కానీ, టీచర్స్ చూశాను, అన్ని ఫీల్డ్ రకాలు ఇండస్ట్రీలో ఉన్నారు. సో అంటే రావచ్చు అంటారు? 100% దాని తప్పే ఉందండి. ఓకే. ఒకవేళ వస్తే అన్ని హోప్స్ పెట్టుకుని వచ్చిన తర్వాత మనం క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? క్లిక్ అనేది ఒకటే అండి, ఇక్కడ ప్యూర్లీ ఫెయిత్, ఏమంటారు చరిష్మా. అంటే మనము చాలామంది చూస్తుంటాం ఇండస్ట్రీ అంటే కొంతమందే పెద్ద బిగ్ యాక్టర్స్ ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు ఎప్పటి నుంచో నటన పరంగా కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా బిగ్ టాలెంట్ కానివ్వండి, వాళ్ళ వరకు సినిమా రంగంలో ఉన్నారు, ఇంకా నడిపిస్తున్నారు సినిమాలను. కొత్త వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే అవకాశాలు ప్లస్ మన ఇచ్చే అంటే మనలో టాలెంట్, మెయిన్ టాలెంట్ ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతాము, మనం ఎంతవరకు అచీవ్ వెళ్తాము. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాము. ఒక డైరెక్టర్ మనం తీసుకోలేడా, మనం చేయగలిగినప్పుడే ఏమైనా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతాడు.
ఓకే. సో మనకి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్లలో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మామూలుగా? అంటే మీ రోల్ మోడల్స్ అని ఉంటారు కదా, సో మీకు నచ్చిన హీరో ఎవరు? నాకు నచ్చిన హీరో ఏంటంటే గ్లామర్ పరంగా కానీ ఒక యాక్టర్గా పరంగా నాగార్జున. నేను చూస్తూ పెరిగింది కూడా నాగార్జునే. ఆ స్టైల్ మెయింటైన్ చేయాలని ఉండేది నాకు ఎప్పుడు కూడా. ఏ యంగులు అంటే ఇప్పటికీ ఒక ఏజ్ వచ్చినా కూడా ఇప్పటికీ యంగ్ యాక్టర్స్తో వాళ్ళు అసలు తీసుకోరు. నటన పరంగా మళ్ళీ డ్యాన్స్ పరంగా కానీ అన్ని రకంగా పరంగా అంటే యాక్టింగ్ పరంగా కానీ చిరంజీవి గారు ఇష్టం నాకు బాగా. ఆయన ఒక రోల్ మోడల్ అనుకోవాలి, చిరంజీవి గారు ఒక రోల్ మోడల్ అనుకోండి. అంటే ఆయన ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొచ్చు నీకు వాళ్ళ హిస్టరీకి వచ్చారు. సొసైటీలో ఒక గుర్తింపు ఉంది. ఆయన ద్వారా చాలా మంది ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అన్ని రంగాల్లో ఫస్ట్ ఉన్నారు. ఆయన అందరికీ ఆ రకంగా పాజిటివిటీ కాదు. సో మీ వరకు మీరేమైనా బయట జనాల్లో సోషల్ సర్వీసెస్ ఏమైనా చేశారా? కోవిడ్ చేశానండి. 2019 కోవిడ్ తర్వాత ఒక 45 days పబ్లిక్లోనే ఉన్నాను, బయటనే. ఇంట్లో భయపడుతున్నా కూడా నేను బయటనే ఉన్నాను. దాదాపు ఒక 6,000 మందికి భోజనాలు పెట్టాను. డైలీ అంబులెన్స్ కానించి, బెడ్ కానించి, ఆక్సిజన్స్ కానించి, డోర్ స్టెప్ ఫుడ్ కానించి అన్నీ చేశాను మేము. సో ఇంకా మీ ఫ్యామిలీలో అంటే మీ కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, అట్లా ఎవరినైనా ఇండస్ట్రీకి పంపాలంటే మీరు పంపిస్తారా? అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. నేను బలవంతంగా పెట్టాను. నాకుంది, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందట్లేదు. ఇంతమందిలో నేను ఒక్కనే ఉన్నాను. నా ఇంట్రెస్ట్ కోసం నేను ఎంచుకుంటూ వెళ్ళాను. నా గోల్ అంటే నేను చేయాలనుకుంటున్నాను, కష్టపడుతున్నాను. వాళ్ళకి ఫర్దర్గా అనుకోండి హ్యాపీ. అంటే నా ఇండస్ట్రీ అనేది ఒక అవగాహన ఉంది. నేను ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాను కాబట్టి వాళ్ళకు మంచి గైడెన్స్ చేయగలుగుతాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. సో మనం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ కాకుండా మీడియా అంటే మీ వ్యూలో ఏమని చెప్తారు? మీడియా అంటే మీ వ్యూలో పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఖచ్చితంగా ఉండాలా, ఉండొద్దా, యూస్ఫుల్ అవుతుందా లేదా, మీ వర్షన్ ఏంటి? మీడియా అనేది ఒక ఎనర్జీ అండి. చెప్పాలంటే ఒక ఎనర్జీ. అంటే బూస్టింగ్ అంటారు కదా, ఒక వీక్ ఉన్న వ్యక్తికి ఒక బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేస్తే ఎట్లా ఎనర్జీ లెవెల్స్కి వస్తాయో, మనిషిని లేపాలన్నా, మనిషిని కూర్చోబెట్టాలన్నా మీడియానే. అంటే ఏదైనా మీడియా సపోర్ట్ లేదు, ఎవరు ముందుకెళ్ళదు. ఒక సినిమా చేసినా, ఏం చేసినా, ఒక రంగాన్ని ముందుకు మీడియా. సో అది సపోర్ట్ 100% ఉండాల్సింది ఎవరికైనా. దానికి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తాను, గౌరవిస్తాను. ఓకే. సో మీకు ఫేవరెట్ డైరెక్టర్ అంటే నాకు పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా సో పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ అంటే వై, ఎందుకు స్పెషల్లీ? వాళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళు అంటే ఏదైతే చేయాలి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అది అంటే ఇది మైండ్లో ఫిక్స్ అయ్యారనుకోండి, అది కరెక్ట్గా స్క్రీన్ చూపెట్టాలనుకుంటారో, ఏదైతే అనుకుంటారో అది చూపిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. సో ఒక ఆడిషన్కి వెళ్ళాలి అంటే ముందుగా మనం నేర్చుకొని ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలంటారు? అంటే ఒక ఆడిషన్ చేయాలన్నా, సెలెక్ట్ అవ్వాలన్నా ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఆడిషన్స్ అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీ హైట్, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నీ సైడ్ ఫేస్, నీ ఫుల్ ఫేస్ అంటే ఫుల్ యాంగిల్స్ అన్నీ చూస్తారు. దాని తర్వాత ఏదైనా నీకు అంటే వాళ్ళు ఇచ్చే దాన్ని చేయాల్సి వస్తుంది. లేదంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒక క్యారెక్టర్ ఏమైనా చెప్తారు, దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు.